డబ్బు అయిపోయిన ప్రతిసారి కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేశానండి నేను మళ్ళీ గ్యాప్లో. సో మళ్ళీ పికప్ అయ్యాను. మళ్ళీ నేను ఒక చిన్న కారు కొనుక్కున్నాను. మళ్ళీ నేను ఇంకో వేరే ఇంట్లోకి మారగలిగాను. కానీ మళ్ళీ ఖర్చు పెడుతూ వచ్చాను. అంటే ఉద్యమాలను బతికించాలనుకున్నాను. అంటే నా జాతి అంటే నేను ఓపెన్ అండి. ఇప్పుడు నాకు హ్యాండిక్యాప్డ్స్ మీద ఉన్నంత కన్సెంట్ వికలాంగులు, వితంతులు, వృద్ధుల మీద ఉన్నంత అభిప్రాయం నాకు వేరే వాటి మీద ఉండదు. నేను అంటే ఎందుకంటే నేను నా లోపలికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు 99% పైన వికలాంగుల సంఘాలని నాతోనే ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తాము అనే ఆలోచనతోనే ఎదురు చూస్తున్నారు వాళ్ళు కనుక. సో ఇప్పుడు నేను ఒకప్పుడు కమర్షియల్ ఫ్యాకల్టీ ఉన్న నేను ఇప్పుడు వాళ్ళ కోసం కన్నీరు గారుస్తున్నారు. అంటే జనరల్గా ఏంటంటే అండి, ఒకప్పుడు మనకు కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు ఫీజు నేను హై స్టాండర్డ్ ఫీజు తీసుకుంటాను. నేను ఫీజు బాగా తీసుకునేవాడిని. ఫీజు తక్కువ పెట్టి కోచింగ్ చెప్పే ఆలోచన నాకు ఉండకపోయేది. పక్క ఉండాలి, అందులో డౌట్. ఫీజు ఖచ్చితంగా బాగుండాలి. కానీ అప్పుడు కూడా నేను పేద విద్యార్థులకి సాయం చేశాను. బ్యాక్గ్రౌండ్ అడుగుతాను, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అడుగుతాను. ఎవరినో నాన్న ఏం చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను. అతను చెప్పింది నిజంగా ఇలానే ఉందా లేదా అని. నిజంగా అతను అలా ఉంటే కనుక నేను చాలామందిని చదివించానండి. అలా నేను పేరు చెప్పుకోకూడదు కానీ మనం చాలామందిని చదివించాను. వాళ్ళందరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ కమర్షియల్ ఫ్యాకల్టీ అంత కమర్షియల్ అంటే ఆ టైంలో నేను ఇప్పుడు నేను కమర్షియల్గా ఫర్ అవర్ 4200 రూపీస్ తీసుకున్నాను. అప్పట్లో గంటకి 4200 తీసుకుంటాను. పేరున్న అడ్వకేట్ టైప్, ఇంకా అడ్వకేట్ కూడా అట్లా తీసుకునే ఫ్యాకల్టీ. ఇంకోటి ఏంటంటే అట్లాంటి ఫ్యాకల్టీలో ఫ్యాకల్టీ ఫీల్డ్ బాగుంటుందండి. మంచి గౌరవం, అంటే గౌరవం ఉంటుంది. మనం పోయేసరికి ఒక అబ్బాయిని కేటాయిస్తారు మన బాగోగులు చూసుకోవడానికి. క్లాస్ కాడికి పోయేసరికి అన్నీ అక్కడ ఉంటాయి, ఫెసిలిటీస్, రూమ్ ఉంటుంది. కార్పొరేట్ ఫ్యాకల్టీ నేను, మంచి కార్పొరేట్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కదండి ఇవి. నేను బ్యాక్లో చెప్తాను ఆన్సర్ని, వితౌట్ స్టెప్స్ ఆప్షన్ నుంచి వెళ్ళిపోతాను. అలాంటి ఫ్యాకల్టీ నేను. 4200 కనుక అకౌంట్లో పడకపోతే అప్పుడు అంటే మనకు డేలో చెప్తాం కదండి, డేలో చెప్పే అమౌంట్ ముందే రావాలి నాకు. అంటే ఇప్పుడు అందరు అంతే ఉన్నారండి, అంతే ఉన్నారు. అప్పుడు ఆ టైంలో అంతే ఉన్నాను. ముందే రావాలి డబ్బు. అంటే మార్నింగ్ వస్తేనే మనం పాఠం చెప్తామండి. అంటే చాలా మంది ఎగ్గొట్టారు కదా మరి. నాకు ఎన్ని గంటలు చెప్పేది అట్లా మీరు రోజు? నేను 6 అవర్స్ 8 అవర్స్ చెప్తాను. మంచి కాస్ట్ ఇస్తా అంటే 10 అవర్స్ కూడా చెప్తాను, 12 అవర్స్ కూడా చెప్తాను. అంటే పర్ డే మీ దగ్గర 1 lakh ఇన్కమ్. అంటే మంచి ఎన్ని అవర్స్ అయినా పని చేస్తాను. డబ్బులు ఇస్తా అంటే ఎన్ని అవర్స్ అయినా పని చేసేది. ఎందుకంటే అప్పుడు ఒక సంకల్పం ఉండేది ఏంటంటే మా తాతకి 100 ఎకరాల దాకా ఉండేదంట. మరి నా దగ్గరకు వచ్చేసరికి ఎకరం ఉంది. నేను ఎట్లయినా మా తాత ఆస్తి అంతా కొనాలనుకునేది. కానీ కాలగమనంలో అదంతా పోయిందండి. సంవత్సరానికి 20-30 లక్షలు సంపాదించేదా మీరు కోచింగ్ సెంటర్? సంపాదించేదండి, పర్లేదండి, బాగానే సంపాదించేది. కానీ ఇప్పుడు అన్నీ పోయినాయండి. అంటే ఇప్పుడు అన్నీ ఖర్చు చేసేసాము. యాక్చువల్గా ఏంటంటే ఆ దశ నుంచి నేను ఈ దశకు వచ్చేసాను. ఇప్పుడు పైసలు మీద లేదండి. ఇప్పుడు మనం బ్రతకడానికి ఉంటే చాలు. చూద్దాం. ఇప్పుడు మీరు ఇన్ని చేసిందిగా జనరల్గా మీరు అడగవచ్చు ఎప్పుడైనా సరే. బుచ్చనగర్ ఒక మాట ఏంటంటే, మీరు ఉన్నారు కదా, మీరు నాకు చాలా కాలం నుంచి తెలుసు. చాలా కాలం నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను. తెలంగాణ కోసం మాట్లాడిన గొంతు మీది చాలా డిబేట్లలో మిమ్మల్ని చూసాను నేను. మీలాంటి వాళ్ళు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఆ టైంలో. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, మీ విశ్లేషణలు కనుక వినేటప్పుడు అరే బాగా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ఇవి ఉన్న విషయమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇదంతా కనుక. ఇప్పుడు ఆ దశ నుంచి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు 2 పిల్లలు, 10th క్లాస్ పాప, 9th క్లాస్ బాబు. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు అమ్మ అవసరం లేదు, డబ్బు అదంతా ఫీలింగ్ లేదు నాకు. ఇప్పుడు నా జేబులో మామూలుగా ఎంత ఉంటే అంత, వాళ్ళు ఎవరైనా బాధపడితే, ఏడ్చినా వాళ్ళు ఏమైనా బాధపడితే ఇచ్చేస్తాను అలాగే. అందుకనే ఎంతవరకు ఖర్చు ఉంటుందో అంతవరకు పెడతారు ఇంట్లో డబ్బు నా జేబులో కనుక. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు 4-5 సందర్భాల్లో విపరీతమైన భావోద్వేగానికి గురైండు. మీ కన్నీళ్ళు వచ్చాయి. హృదయం అందరికి ఉండదు. ఇతరుల పట్ల స్పందించే గుణము అతి కొద్ది మందికి ఉంటుంది. అంటే ఒక మాట ఏంటంటే సార్, ఇప్పుడు అంటే నీకు ఒక మాట ఏంటంటే, మనందరం మనుషులమండి. ఫస్ట్ బేసికల్లీ అందరం హ్యూమనిటీ. ఇప్పుడు టోటల్ హ్యాండిక్యాప్డ్ సొసైటీ మీద హ్యూమనిటీతో లేదు సమాజం. అంటే అంటే ఇది కామన్ అండి. జనరల్గా ఏంటంటే, అంటే మనము అంటే దాంట్లో స్ట్రగుల్ అయ్యాను. నేను ఎక్కడ స్ట్రగుల్ అయ్యాను అంటే, ఇప్పుడు నేను చాలా బాధపడేది.
రీసెంట్గా మీకు కుమారస్వామి అని ఒక అబ్బాయి గురించి చెప్తాను, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్. అంటే ఫౌండర్ అంటే ఇప్పుడు జెండా పాతిన ఫౌండర్ కాదండి, ఇప్పుడు గ్రామంలో పాతిన ఫౌండరే. ఇప్పుడు ఆ అబ్బాయి టీఆర్ఎస్లో 20 ఏళ్ళు పనిచేశాడు. అతని మీద అతని గ్రామస్తులు, టీఆర్ఎస్లో ఉన్న నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రతి మనిషి ఏడుస్తాడండి ఆ దాడి చూస్తే, విచక్షణారహితంగా. అతను ఎలాంటి హ్యాండిక్యాప్డు, అసలు పూర్తి క్రిపులుడు. అయ్యో, అసలు కాళ్ళు చాలా సన్నగా పీలగా ఉంటాయి. ఎందుకు అట్లాంటివి? అతను ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే అతను ఎత్తుకొని రావాలి. అంటే అలాంటి హ్యాండిక్యాప్డ్స్ మీద దాడులు జరిగాయి. టీఆర్ఎస్ కాలంలో చాలా జరిగాయి దాడులు. మానసిక వికలాంగుల మీద అత్యాచారాలు జరిగాయండి. చిన్న అతని స్థలాన్ని కబ్జా చేశారు వాళ్ళు. చాలా లో బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎరకల క్యాస్ట్ అనుకుంటాను వాళ్ళు. అక్కడ మీడియాలో వచ్చింది ఇది? మీడియాలో వచ్చిందండి. ఎవరు పట్టించుకోలేదు. కార్పొరేషన్ చైర్మన్ పోలేదు, కమిషనర్ పోలేదు, మా శాఖ మంత్రి పోలేదు, స్థానిక ఎమ్మెల్యే పోలేదు. నేను మాట్లాడాను. ఏ జిల్లా ఇది? ఇది మన నర్సంపేట నియోజకవర్గం అండి. నర్సంపేట నియోజకవర్గంలో ఎవరు పోలేదు. అతను పైగా అరెస్ట్ చేయలేదండి. అంటే అలాంటి సన్నివేశాలు కనుక నేను కోకోలలో చూశాను. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్ చైర్మన్ వేరే ఉండే, కాల్స్ నాకు వచ్చేవి. ఆయన కూడా ఉద్యమం నుంచి వచ్చినోడే కదా, కానీ కాల్స్ నాకు వచ్చేవి. వాసుదేవ్ కూడా ఉద్యమం జనరల్గా వచ్చాయి. అయితే ఆ టైంలో వాళ్ళ బాధలు కనుక వినేది మనము. అంటే పూర్తిగా వింటాను నేను. అంటే ఇప్పుడు ఎదుటోళ్ళు ఏమైనా చెప్పారు, నేను పూర్తిగా వింటానండి. వినడం అలవాటు నాకు, ఎందుకంటే నేను లెక్చరర్ ఫీల్డ్ నుంచి వచ్చాను. ఆ వినేతారులో మన బేసికల్ ఏంటంటే ఆ ఫీలింగ్స్ అనే, ఆ భావాజాలం అనేది మన లోపలికి వచ్చేసింది. ఇప్పుడు అతను అంత క్రిపుడు మీద దవడ మొత్తం పగిలిపోయిందండి. దవడకు ఆపరేషన్ అయింది అతనికి. కానీ అతనికి నేను కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్గా పెట్టాను. చాలా ఎఫిషియెంట్ వర్కర్. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, మంత్రుల గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాడు. ఇప్పుడు అవన్నీ చేసింది ఆయనేనేది? ఎలక్షన్ ముందు చాలా వచ్చినాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు అతను కాంగ్రెస్లోకి వచ్చాడండి. తర్వాత నేను కాపాడిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో అతని దొంతి మాధవరెడ్డి గారు జాయిన్ చేసుకున్నారు. రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేశాను. నా విభాగానికి ఇప్పుడు స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అతనే. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరైతే వద్దనుకున్నారో అతని అంగవైకల్యమే కదా మీకు చిన్నగా అనిపించింది. మీరు చేరదీసి చేస్తున్నారు. సో ఇలా అంటే అలాంటి సన్నివేశాలు నేను చాలా చూశాను సార్. కదిలించే మిమ్మల్ని సహజంగానే ఉంటుంది అది. నెక్స్ట్ మీరు అంటే ఎప్పటిలోపు మీరు అనుకున్న పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను మొదటి లిస్టులోనే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే యాక్చువల్గా వికలాంగుల కార్పొరేషన్ వికలాంగుడికే ఇవ్వాలి. అది యాక్చువల్గా అది మేబీ మొదటి లిస్టులోనే వస్తుంది. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కావచ్చు, రేవంత్ అన్నకు కావచ్చు, మిగతా మంత్రులందరికీ కావచ్చు, నేను అందరితో బాగానే ఉంటాను. అందరూ ఏ వర్క్ ఇచ్చినా ఆ వర్క్ చేసి పెడతాను నేను. కాబట్టి నాకు మొదటి లిస్టులోనే వస్తుంది నాకు ఆలోచనతో ఉన్నాను. మేము జనవరి ఎండుకల్లా అంటున్నారు కదా, సంక్రాంతి అంటున్నారు కదా, మేబీ సంక్రాంతికెళ్ళి వస్తుందేమో.